బ్రహ్మానందం గారు సునీల్ రేంజ్ కమెడియన్ ని టాలీవుడ్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఏమీ లేని సీన్స్ ని కూడా ఎంటర్టైనింగ్ గా చేయగల యాక్టర్ సత్య. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. 2019లో రిలీజ్ అయిన కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా ఫిల్మ్ ఆ మూవీకి వర్క్ చేసిన అందరికీ పేరు తీసుకురావడం అండ్ బాక్సాఫీస్ దగ్గర రీజనబుల్ సక్సెస్ అవడం ఒకటైతే కల్ట్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. డైరెక్టర్ రితేష్ రాణా పార్ట్ 1 లో ఉన్న డిఫరెంట్ కామెడీని సెకండ్ ఫిల్మ్ హ్యాపీ బర్త్డే లో లైన్ దాటి కన్ఫ్యూజ్ చేయడంతో అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. మరి కలిసి వచ్చిన కంటెంట్ తో తిరిగి హిట్ కొట్టారా లేదా, పార్ట్ 1 ని మ్యాచ్ చేసే విధంగా ఈ మూవీ ఉందా లేదా క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది పార్ట్ 1 కి కంటిన్యూషన్ అయినా కూడా డిఫరెంట్ స్టోరీ. పార్ట్ 1 లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత ఈ టీమ్ లో జాయిన్ అవుతారు బాబు అండ్ యేసుదాసు. జాయిన్ అయ్యి చిన్న చిన్న అమౌంట్స్ ని సైడ్ ఇస్తూనే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి దీని వల్ల స్టోరీ ఎలా టర్న్ అయింది, మత్తు వదలరా అనే టైటిల్ మూవీలో ఎలా జస్టిఫై చేశారు, కేసు ఎలా సాల్వ్ అయింది అనేది మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే ఇట్ ఇస్ ఏ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. పార్ట్ 1 లో లానే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చుట్టూ కథ ఉన్నా కూడా పార్ట్ 1 లో ఉన్నంత ఎంగేజింగ్ అయితే ఇక్కడ ఉండదు. కంపేర్ చేయకుండా చూసినా రొటీన్ గా అయితే ఉండదు, బట్ పర్వాలేదనే విధంగా ఉంది ఈ ఫిల్మ్. అది కూడా ఈ పర్సన్ వల్ల. బ్రహ్మానందం గారు సునీల్ రేంజ్ కమెడియన్ ని టాలీవుడ్ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఏమీ లేని సీన్ ని కూడా ఎంటర్టైనింగ్ గా చేయగల యాక్టర్ సత్య. ఈ మూవీకి హీరోగా కూడా చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అవడమే చాలా ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా వెళ్తుంది అండ్ ఈవెన్ ఫస్ట్ హాఫ్ అంతా ఊపు ఉత్సాహం ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే స్టోరీ రివీలింగ్ స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి సినిమా స్లో అయిందని చెప్పొచ్చు. అండ్ అక్కడ కూడా సినిమా నిలబెట్టింది సత్య. టాప్ కమెడియన్స్ అయిన సునీల్ వెన్నెల కిషోర్ కూడా మూవీలో ఉంటారు, బట్ వాళ్ళ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉండవు. వెన్నెల కిషోర్ సీన్స్ అయితే ట్రైలర్ లో ఉన్నవి కూడా లేవు. హ్యాపీ బర్త్డే మూవీలో చాలా సీన్స్ అండ్ కామెడీని కన్ఫ్యూజన్ గా తీసుకెళ్లిన డైరెక్టర్ ఈ సినిమాలో మిస్టేక్ అయితే చేయలేదు. బట్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్ గా రిపీటెడ్ గా అనిపిస్తాయి. బట్ వెంటనే సత్య తన పర్ఫార్మెన్స్ తో దాన్ని కవర్ చేస్తూ మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక డీసెంట్ కామెడీ థ్రిల్లర్ చూసామనే ఫీల్ తీసుకొస్తాడు. ఈ పార్ట్ 2 లో కొత్తగా ఆడిన సునీల్ అండ్ ఫరీ అబ్దుల్లా కూడా రోల్ వైజ్ బానే ఇచ్చారు, బట్ ప్రెజెంటేషన్ ఇంకాస్తుంటే బాగుండి అనిపించింది. ఇక మత్తు వదలరా ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన ఓరినా కొడక సీరియల్ కూడా కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. పార్ట్ 1 లో ఎంత హిలేరియస్ గా అయితే ఉంటుందో ఆ రేంజ్ లో అయితే ఇక్కడ ఉండదు, బట్ పార్ట్ 3 కోసం ఒక ట్విస్ట్ వదిలారు. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్. పార్ట్ 1 రేంజ్ లో లేకపోయినా కంటిన్యూషన్ లో అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే కెమెరా వర్క్ సూపర్ గా ఉంది. పార్ట్ 1 లో ఎలా అయితే సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసిందో అదే రేంజ్ లో సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక చేజింగ్ సీన్ అయితే మాత్రం రీసెంట్ గా వచ్చిన గోట్ కంటే కూడా బెటర్ గా అనిపించింది. రితేష్ రాణా సినిమాలో లైటింగ్ సెటప్ చాలా ఉంటుంది, బట్ అది కళ్ళు జిగేలమనిపించకుండా మూవీలో చాలా డీసెంట్ గా ఉంది. కలర్ గ్రేడింగ్ కూడా చూడడానికి చాలా బాగుంది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి ప్లస్ పాయింట్. రైటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగుంది. పార్ట్ 1 తో కలిపిన సీన్స్ ని మంచిగా రాశారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శ్రీసింహ డిడ్ హిస్ జాబ్ వెల్, బట్ సత్య ఈస్ ద స్టీలర్ ఆఫ్ ది షో. సత్య లేకపోతే ఈ మూవీ ఆల్మోస్ట్ లేనట్టే. తన ప్రెజెన్స్ అండ్ కామెడీ సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. చిట్టి తనకిచ్చిన రోల్ కి తన డ్యూటీ చేసుకుంటూ పోయింది అండ్ సునీల్ గారు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ డిక్షన్ తో ఆకట్టుకున్నారు. ఇక అజయ్ గారి క్యారెక్టర్ లో ఉన్న బ్యాక్ డ్రాప్ ని చూపించడం బాగుంది. మూవీ స్టార్టింగ్ లోనే వస్తుంది, మిస్ కావద్దు. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా వాళ్ళ రోల్ కి న్యాయం చేయగా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చలేదా అంటే బూతులు అడల్ట్ సీన్స్ లాంటివేం లేవు. ఫ్యామిలీతో మూవీకి వెళ్ళడానికి ఈ వీక్ బెటర్ చాయిస్ ఈ ఫిల్మ్. పార్ట్ 1 చూసెళ్తే క్యారెక్టర్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు, బట్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని వెళ్తే బెటర్. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది మత్తు వదలరా ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.